హాయ్ హలో హౌ ఆర్ యూ? నేను మీ సరిత. టుడే మన వీడియోలో హెయిర్ కలరింగ్ కోసం, కండిషనింగ్ కోసం హెన్నాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ హెర్బల్ మిక్స్ని ముందుగా ప్రిపేర్ చేసి స్టోర్ చేయవచ్చు. మేము పార్లర్లో క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి రకరకాల హెన్నా మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటాము. అందులో ఇది ఒకటి. ఈ హెర్బల్ హెన్నా మిక్స్కి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ హెన్నా పౌడర్, 1 లెమన్, 1 egg, 1 cup టీ డికాషన్, 1 cup కాఫీ డికాషన్, హెర్బల్ పౌడర్స్. ముందుగా హెర్బల్ పౌడర్స్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేద్దాము. నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ మెజర్మెంట్కి తీసుకున్నాను. ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఫర్ హెయిర్ స్ట్రెంగ్త్, భృంగ్రాస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ టు రీగ్రోత్, హైబిస్కస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ టు కంట్రోల్ డాండ్రఫ్ and dullness, aloe vera powder 1 tablespoon to improve hair texture and repair, brahmi powder 1 tablespoon for thick and shine hair, beetroot powder 2 tablespoons for hair color and health, మెంతి powder 1 tablespoon for healthy scalp. ఈ హెన్నా ప్రిపరేషన్కి గ్లాస్ బౌల్, సిరామిక్ బౌల్, ఐరన్ బాండీ, ప్లాస్టిక్ మిక్సింగ్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను సిరామిక్ బౌల్లో ప్రిపేర్ చేస్తున్నాను. హెన్నా పౌడర్ 1 కప్ ఆర్ 1.5 కప్ మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి ఇంకా లెంత్ని బట్టి తీసుకోండి. దీనిలో ఆల్ హెర్బల్ పౌడర్స్ యాడ్ చేసి అన్నీ కలిసేలా ముందుగా మిక్స్ చేయాలి. ఇలా హెర్బల్ పౌడర్స్ అన్నీ ఫ్రెష్గా యాడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్తో పాటు ఫ్రేగ్రెన్స్ కూడా ఇస్తుంది. మా పార్లర్లో మేమైతే ఇలానే ఫ్రెష్గా యాడ్ చేస్తాము. దీనిని మిక్సీతో కానీ బ్లెండర్తో కానీ మిక్స్ చేయడం వల్ల స్మూత్ పేస్ట్లా తయారయ్యి హెన్నా అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. హెర్బ్స్ అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు ముందుగానే మిక్స్ చేసుకొని, లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో టీ డికాషన్, కాఫీ డికాషన్ కొంచెం కొంచెం యాడ్ చేసి కలుపుకోవాలి. ఒకేసారి మొత్తంగా వేస్తే హెన్నా కొంచెం లూజ్గా తయారవుతుంది. మనం హెన్నాని కలర్ కోసం అప్లై చేసినప్పుడు 1 అవర్ 30 మినిట్స్ వెయిట్ చేసి ప్లెయిన్ వాటర్తో వాష్ చేయాలి. నెక్స్ట్ టవల్ డ్రై చేసిన 1 అవర్ తరువాత ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ హెన్నా వల్ల డ్రైగా అవ్వదు. నెక్స్ట్ డే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. కండిషనింగ్ కోసం హెన్నా అప్లై చేసి ఉంటే 30 మినిట్స్ వెయిట్ చేసి ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. టవల్ డ్రై చేసి 1 అవర్ తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. సేమ్ నెక్స్ట్ డే షాంపూ వాష్ అండ్ కండిషనింగ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మంచి కలర్ ఇవ్వడంతో పాటు డాండ్రఫ్ ఉంటే క్లీన్ చేస్తుంది. హెన్నా ఫ్రెష్గా కూడా ఉంటుంది లెమన్ వల్ల. లెమన్ ఎలర్జీ ఉన్న సెన్సిటివ్ స్కాల్ప్ పైన లెమన్ని అవాయిడ్ చేయండి. హెయిర్ ఫాల్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా హెన్నాని ఎక్కువగా పెట్టుకోవద్దు. ఈ రెడిష్ కలర్ ఇష్టపడిన వారు, బ్రౌన్ కలర్లో మారాలి అనుకునేవారు ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ దీనిని పాలిథిన్ కవర్తో వ్రాప్ చేసి 4 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఈ హెన్నా మిక్స్ బాగా సోక్ అయిన తర్వాత అప్లై చేసే ముందు ఎగ్ వైట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మరికొన్ని హెయిర్ కలరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.